హాయ్ ఫ్రెండ్స్, ప్రతి వారంలాగే ఈ వారం కూడా మనం ఓ మంచి కథ గురించి తెలుసుకుందామా? ఒక తెలివైన తాబేలు, ఓ ఆకలితో తిరిగే నక్క. చివరికి ఏమైంది వినాలి కదా. వెల్కమ్ టు ఎస్ఎస్ స్టోరీస్. నేను మీ చిన్ను. ఇక కథను మొదలెడదామా? ఒక అడవిలో నక్క ఉండేది. ఎప్పుడూ ఆకలితో తిప్పలు పడుతూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు దానికి తినడానికి ఏమీ దొరకలేదు. అడవి అంతా వెతికినా పచ్చి ఆకులు తప్ప మంచి నీళ్లు కూడా దానికి కనిపించలేదు. చివరికి ఓ చెరువు దగ్గరికి వచ్చి చెరువు ఒడ్డున కూర్చుంది. అప్పుడు దానికి ఓ తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ కనబడింది. నక్కకు దాన్ని చూడగానే నోట్లో నీళ్ళొచ్చాయి. అమ్మయ్య, ఈరోజు నాకు ఆహారం దొరికింది అని సంతోషపడింది. నక్క వెంటనే తాబేలు దగ్గరికి వెళ్ళింది. అది గమనించిన తాబేలు తన కాళ్ళు, చేతులు, తలను దాని లోపలికి తీసుకుంది. నక్క ఎంత ప్రయత్నించినా తాబేలు బయటకి రాలేదు. చివరగా తాబేలు ఇలా అనింది, నక్క, నువ్వు నన్ను ఇప్పుడు తినలేవు. నా శరీరం బలంగా ఉంటుంది. నన్ను నీళ్ళలో నానబెట్టు, అప్పుడు నేను మెత్తబడిపోతాను. ఆ తర్వాత నువ్వు నన్ను తినవచ్చు అని తాబేలు ఇలా నక్కతో చెప్పింది. అప్పుడు నక్క తాబేలుతో ఇలా పలికింది, అమ్మా, నువ్వు పారిపోవాలనుకుంటున్నావు. నిన్ను నీళ్ళలోకి తీసుకెళ్తే నువ్వు తప్పించుకుంటావు. నేను నిన్ను నమ్మను అని నక్క అనింది. అప్పుడు తాబేలు, సరే, నువ్వు నన్ను నమ్మకపోతే నా మీద కాలు పెట్టు, అప్పుడు నేను పారిపోలేను కదా. అప్పుడు నక్క తాబేలుని నమ్మి దానిని నీటిలో పెట్టి దానిపై కాలు పెట్టింది. అలా చాలాసేపు నానబెట్టిన తర్వాత ఇక తాబేలు ఇలా అనింది, నక్క, నువ్వు నన్ను నానబెట్టావు సరే, కానీ నువ్వు కాలు పెట్టిన చోట మాత్రం నేను నానలేదు. ఒకసారి నువ్వు కాలు తీస్తే నేను అక్కడ కూడా మెత్తబడతాను. ఆ తర్వాత నువ్వు నన్ను తినొచ్చు అని తాబేలు చెప్పింది. నక్క అది నమ్మి వెంటనే కాలు తీసింది. అప్పుడు తాబేలు చప్పని నీటిలోకి జారిపోయింది. నక్క చూస్తుండగానే పారిపోయింది. నక్క కోపంగా, ఈసారి తప్పించుకున్నావు, ఇంకోసారి కనపడితే మాత్రం తప్పించుకోలేవు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత తాబేలు చెరువు ఒడ్డున తన స్నేహితులతో కలిసి నవ్వుకుంటూ ఉంది. ఇప్పటికీ తాను చాలా తెలివైనదని అనుకుంటుంది. అయితే దాని మనసులో ఓ కోరిక పుట్టింది. నేను ఒక్కసారి కూడా ఆకాశం నుండి అడవిని చూడలేదు, ఒకసారి చూస్తే బాగుండేది అని అనుకుంది. అదే సమయంలో 2 కొంగలు ఆ చెరువుకి నీరు తాగడానికి వచ్చాయి. తాబేలు వాళ్ళని అడిగింది, ఓ కొంగలారా, మీరు నన్ను ఆకాశంలోకి తీసుకెళ్ళండి. నేను ఈ ప్రపంచాన్ని పైనుండి చూడాలనుకుంటున్నాను. నన్ను కొంచెం పైకి తీసుకెళ్ళండి అని కొంగలని అడిగింది. దానికి కొంగలు అంగీకరించాయి. వాళ్ళిద్దరూ ఒక కట్టెను తీసుకువచ్చి వాటి కాళ్ళతో రెండు వైపులా పట్టుకున్నాయి. తాబేలు కట్టెను నోటితో పట్టుకుంది. అప్పుడు కొంగలు తాబేలుతో ఇలా ఎగిరే ముందు చెప్పాయి, తాబేలు, నీకు ఒక షరతు. నీవు ఎక్కడా మాట్లాడకూడదు. నోట్లో కట్టె వదిలేస్తే నీవు పడిపోతావు అని చెప్పారు. అప్పుడు తాబేలు దానికి ఒప్పుకుంది. వాళ్ళు ఎగిరారు. తాబేలు మధ్యలో కట్టెను నోటితో పట్టుకొని వెళ్తుంది. అడవి మొత్తం చిన్నగా కనిపిస్తుంది. తాబేలు సంతోషంగా ఉంది. అయితే కొంత దూరం వెళ్ళాక కొంగలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాయి. తాబేలు వాటి మాటలకు నవ్వింది. అంతే, ఇంకా కట్టె వదిలేసింది. తాబేలు గాల్లోంచి జారి నేలపైన పడింది. అప్పుడు చాలా పెద్దగా శబ్దం అయింది. అక్కడే ఉన్న నక్క ఏంటి శబ్దం అని అటుగా వచ్చింది. అక్కడ వచ్చి చూస్తే తాబేలు కింద పడి ఉంది. అప్పుడు నక్క వెంటనే పరిగెత్తుకుంటూ తాబేలు దగ్గరికి వెళ్ళి ఇలా అనింది, నువ్వు ఆ రోజు తప్పించుకున్నావు, కానీ ఈరోజు నేను మాత్రం నిన్ను వదలను అని చెప్పింది. తాబేలు ఏం మాట్లాడలేకపోయింది. శరీరం బలహీనమై ఉంది, పారిపోలేకపోయింది. ఈసారి నక్క దాన్ని పట్టేసి తినేసింది. ముగింపు: తాబేలు తెలివిగా మోసం చేసి తప్పించుకుంది, కానీ ఆ గర్వంతో మాట్లాడి చివరికి తానే మోసపోయింది. నీతి: అతి తెలివి కూడా కొన్నిసార్లు ప్రమాదమే. తగినప్పుడు మౌనం పాటించడమే తెలివైన పని. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం ఎస్ఎస్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వారం ఒక మంచి కథతో
కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ చిన్ను.